ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరి దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అటువలే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కీర్తనలు 102:24. నేనిలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. ప్రేమైన వాళ్ళరా, భక్తుడు చేస్తున్న ప్రార్థన, నీ సంవత్సరములు తరతరములు ఉండును. మనమందరము 2023 సంవత్సరంలో నుండి 2024 సంవత్సరంలోనికి వచ్చాం. మరి ఈ 2024 సంవత్సరము మనందరికీ ఒక ఆశీర్వాదకరముగా ఉండాలి. అలా ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మనం ఎన్నో పనులు చేయాలి. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవలసినవి ఎన్నో ఉండవచ్చు. ఈ సంవత్సరంలో అయినా దినదినము ఒక నూతన కార్యాన్ని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి అటువంటి కార్యములు దేవుడు నీ పట్ల చేయాలి అంటే, ఈ నూతన సంవత్సరంలో దేవుడి నీ పట్ల ఒక నూతన కార్యమును చేయాలి అంటే, మరి దేవునితో నువ్వు సహవాసం చేయాలి. దేవుని యందు పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు అంటున్నాడు, సమస్తము నేను నూతనవిగా చేస్తున్నాను అని. మరి నూతనమైన సంగతులు నేను తెలియజేస్తున్నాను అని. మరి దేవుడు కార్యము చేస్తే త్రిప్పికొట్టేవాడు ఎవరున్నారు? ఎవ్వరూ లేరండి. కాబట్టి దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. చెడుతనమును అసహించుకుంటే దేవునితో సహవాసం చేయగలుగుతాం. మంచిని హత్తుకుని జీవించగలిగితే పరిశుద్ధులతో సహవాసం చేయగలుగుతాం. కావున ఈ ఉదయకాలమందు మరి దేవుని సంవత్సరములు తరతరములు ఉండని లేఖనం ద్వారా చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరము మీకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే దేవునితో సహవాసం చేయి, పరిశుద్ధులతో సహవాసం చేయి. దేవుడు చేసిన చిన్న మేలైనా పెద్ద మేలైనా సరే ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించు. అలా దేవుని కృపచేతే నాకు ఈ మేలు జరిగింది అని నమ్మి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ప్రభువునే వెంబడిస్తూ జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరము నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది, దీవెనకరముగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఒక ప్రయోజనాలు చూస్తావు, ఎన్నో కార్యాలు దేవుడి నుండి పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.